కడప జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు రాక ఆరుతడి పంటలకు రైతులు దూరంగా ఉన్నారు. ఇక కేసీ కెనాల్ ఆయకట్టుకు కూడా సకాలంలో అధికారులు నీరందించలేదు. దీంతో కేసీ కెనాల్ రైతులు సకాలంలో పంటలు వేయలేకపోయారు. పైగా కరువు మండలాల జాబితాలో కడప జిల్లా నోచుకోలేదు. దీంతో రైతులను ఆదుకోవాలంటూ రైతులంతా రోడ్డెక్కారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర యాదవ్ అందిస్తారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కరువు మండలాల జాబితాలో కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏ ఒక్క మండలాన్ని కూడా ప్రకటించలేదు. దీనికి సంబంధించి రైతాంగం అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కడప జిల్లాలో ఉన్నటువంటి చెన్నూరు మండలంలో సాయినాథ్ శర్మ రైతులందరినీ కూడా వందల మందిని తీసుకొని వచ్చి చెన్నూరు మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్ లో రైతులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇబ్బంది పడినటువంటి వ్యవస్థను అలాగే కరువు మండలాల జాబితాను వెంటనే ప్రకటించాలని చెప్పి రైతులతో పెద్ద ఎత్తున ఎంఆర్ ఆఫీస్ కి చేరుకొని అక్కడ వినతి పత్రాన్ని కూడా అందించారు. అసలు ఈ రోజు కరువు మండలాల జాబితాలో ప్రకటించకపోవడానికి డిమాండ్ చేస్తున్నటువంటి సాయినాథ్ శర్మను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఈ కరువు మండలాల జాబితాలో ఒక మండలాన్ని కూడా ప్రకటించలే, పైగా చెన్నూరు మండలాన్ని టార్గెట్ చేసుకొని మీరు ప్రకటించాలని చెప్పి చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఇక్కడ చెన్నూరు మండలం ఒకటే కాదు, యావత్ కమలాపురం నియోజకవర్గంలోని 6 మండలాలు కూడా ప్రకటించడం జరగలేదు. కమలాపురం నియోజకవర్గంలో కమలాపురము, వీరపనాయనపల్లి, చెన్నూరు, పెళ్లిమర్రి, చింతకుమతిన్న, వల్లూరు 6 మండలాల్లో కూడా కరువు రాజ్యం వెళ్తా ఉంది. ఇక్కడ వైసీపీ రాజ్యం వెళ్ళడంలే, కరువు రాజ్యం వెళ్తా ఉంది. ఎందుకంటే అంతటి దారుణమైనటువంటి పరిస్థితి రైతులు నెలకొని ఉంది. ఒకవైపు అతివృష్టి కావచ్చు, మరోవైపు అనావృష్టి కావచ్చు. ఈ రెండు కూడా రైతులను నట్టేట ముంచడం జరిగింది. రైతులు అప్పులూపిలు కూరుకుపోయినారు. ఏ రైతును చూసినా, ఎవరిని పలకరించినా అంతర్లీనంగా పెరిగేటువంటి కన్నీళ్లే తెప్పితే ఏ రైతు కూడా సంతోషంగా లేడు. ఈరోజు రైతు మొమ్మలో చిరునవ్వు చుట్టుక చాలా రోజులైంది. ఈ ప్రాంతంలో కేవలం చూడ్డానికి మాత్రమే బయటికి గంభీరంగా రైతులు కనిపిస్తున్నారు, కానీ అంతర్లీనంగా రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. మీకు తెలుసు, ఇటీవల రైతులు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. అది నెక్స్ట్ సమాచారం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెన్నూరు మండలము ఒకప్పుడు చాలా సస్యశ్యామలానికి పాడి పంటలకు ప్రసిద్ధిగా ఉన్నది. మొత్తం వరి పంటలు పచ్చదనంగా ఉండేది. తమలపాకులు ఈ రాయలసీమలో ఫేమస్ ఎక్కడంటే చెన్నూరు ఉండేది. అటువంటి చెన్నూరు ఈ రోజు పూర్తిగా ఎడారిగా మారుతోంది. కారణం ఏంటంటే కేసీ కెనాల్ నమ్ముకుని, కేసీ కెనాల్ నమ్ముకున్నటువంటి రైతులు కేసీ కెనాల్కు నీళ్లు లేక గత 4-5 సంవత్సరాలుగా తీరని వేదన అనుభవిస్తా ఉన్నారు. ఆ వెదకు కారణం పాలకుల యొక్క నిర్లక్ష్యము, సరైన ప్రణాళిక లేకపోవడం. అందువల్ల మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, రైతాంగానికి సంపూర్ణమైనటువంటి ఉపశమనం చేకూరాలి. రైతులకు శాశ్వతంగా పంటలు యథావిధంగా సంవత్సరానికి 2 పంటలు పండించుకునే విధంగా రైతులకు ప్రయోజనం కలిగే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రచించాలి. కలెక్టర్ స్వయాన ఎంపీ సాక్షిగానే కేసీ కెనాల్ రైతులు ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలా, నీరు వచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు. మరి దీరేమంటారు? సరే, ఇప్పుడు కేసీ కెనాల్ ఆరుతడి పంటల కోసం నిర్మాణం చేసినటువంటి కెనాల్ కాదు. కేసీ కెనాల్ అంటే రైతులకు శాశ్వతంగా మొత్తం ఈ ప్రాంతంలో రెండు పంటలు పండడానికి, రెండు నీటి తడి పంటలు పండడానికి ప్రణాళికగా ఉపయోగించినటువంటి కేసీ కెనాల్ అది. ఎందుకంటే ఇప్పుడు కలెక్టర్ గారు ఎలా చెప్పారో ఆయనకు అర్థం కాని పరిస్థితి. ఆరుతడి పంటలు ఆయన రూట్లో కూడా పదాం. ఆరుతడి పంటలు ఎన్ని రోజులు పండుతాయి? 2 నెలల్లో పండే ఆరుతడి పంటలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడన్నా కొత్తగా ఈ ప్రభుత్వమైన ఈ కలెక్టర్ గారు లేకపోతే ఈ ప్రభుత్వమైన కొత్తగా ప్రవేశపెట్టిందా? 2 నెలల్లో పండే పంటలు డిసెంబర్ 12 ఇచ్చి అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 15కు క్లోజ్ చేసింది వాటర్ అంటే, మరి కలెక్టర్ గారు ఏమైనా సపరేట్ గా ఎక్కడి నుంచి ఒక నెల నీళ్లు తెచ్చి రైతు ఏమైనా పోసారు ట్యాంకుల ద్వారా ఏమన్నా? కాబట్టి అర్థం లేనటువంటి ప్రణాళిక రచించి రైతులు నట్టేట ముంచడానికే వీళ్ళ విలమైనటువంటి విధానాలను తెలియజేసుకుంటూ అందుకు నిరసనగానే కార్యక్రమాన్ని చేపట్టి రైతులకు ప్రయోజనం చేకూరాలి. ఇది ఎటువంటి రాజకీయంగానే లేదా ఇంకో పార్టీని విమర్శించాలని, ఇంకో పార్టీని దించేయాలని కానీ కాదు. కూడా రైతుల యొక్క సంక్షేమం కోసం పనిచేయాలని దీక్షతో చేపట్టినటువంటి పోరాటమే ఈ యొక్క రైతు పోరాటం. మొత్తంగా కరువుతో అల్లాడుతున్నటువంటి రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరువుతో అల్లాడుతున్నటువంటి రైతులను ఆదుకోవాలి. వాళ్ళందరూ కూడా కరువుతో అల్లాడుతున్నటువంటి రైతులందరినీ కూడా వెంటనే ఆదుకోవాలి. దీనికి సంబంధించి కమలాపురం నియోజకవర్గ వ్యాప్తంగా అందరు రైతులందరినీ కలుపుకొని కరువు మీద పోరాడతాం. పూర్తి స్థాయిలో కమలాపురం పూర్తయిన తర్వాత సీఎం కు కూడా దీన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తామని చెప్పి సాయినాథ్ శర్మ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప.